నమస్తే అండి. డాక్టర్, ముందుగా చెప్పండి, ఇన్సామ్నియా లేదా మనకు అర్థమయ్యే భాషలో నిద్రలేమి అంటే ఏంటి? ఈ లక్షణాలు ఎలా ఉంటాయి? అలాగే ఏ వయసు వారిలో ఎక్కువగా ఇది కనిపిస్తూ ఉంటుంది? ఏం చెప్తారు? సో నిద్రలేమి ఆర్ ఇన్సామ్నియా అంటే క్లినికల్ డెఫినేషన్ ఈజ్ బేసికలీ మీకు అస్సలు నిద్ర పట్టకపోవడము, రైట్? బట్ ఈ మధ్యకాలంలో ఇన్సామ్నియా అనేది సబ్ క్లినికల్గా ఎక్కువ చూస్తున్నాము. అంటే పేషెంట్స్ చాలామంది డీప్ స్లీప్లోకి వెళ్ళకుండా చాలా బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ తోటి మెల్లమెల్లగా ప్రాబ్లమ్స్ అనేది ఒక మంత్స్ ఇయర్స్ కొద్దీ దీంతో సఫర్ అయ్యి అక్యూములేటెడ్గా ప్రాబ్లమ్స్ తోటి వస్తున్నారు. సో ఇప్పుడు నా ప్రాక్టీస్తో నేను చూసేది ఏంటంటే చాలామంది బ్యాక్ పెయిన్స్తో వస్తారు, చాలామంది హెడేక్స్, మైగ్రేన్స్ అని వస్తున్నారు. సో వీళ్ళందరికీ కామన్గా ఒకటి మనం చూస్తే ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ముందర ఎట్లా ఉండేది, మేము ఒక ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు 10 ఏళ్ల ముందు డైట్ ఇష్యూస్ ఎక్కువ ఉండేవి. అంటే ఆహారం సరిగ్గా తినట్లేదు, ఇట్లాంటి ఇష్యూ ఉండేది. ఇవాళ చూసుకుంటే మీరు నెంబర్ 1 ప్రాబ్లం ఇన్సామ్నియా ఆర్ స్లీప్ డిప్రైవేషన్. సో దీనికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి వాళ్ళ లైఫ్ స్టైల్ అయి ఉండొచ్చు. లైక్ ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీస్లో చాలామంది పనిచేస్తున్నారు, నైట్ డ్యూటీస్ చేస్తున్నారు. అలా కాకుండా ఇలాంటి డ్యూటీస్ లేని వాళ్ళకు కూడా చాలా మనము ఇలాంటి ఇన్సామ్నియా ప్రాబ్లం అనేది చూస్తున్నాం. డాక్టర్, ఇంతకుముందు పెద్దవాళ్ళల్లో ఈ నిద్రలేమి సమస్య ఎక్కువగా ఉండేది. బట్ ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ ప్రాబ్లమ్ని చూస్తూ ఉన్నాం. దీనికి మెయిన్ రీజన్స్ ఏమై ఉండొచ్చు? ఎస్, యూఆర్ వెరీ రైట్ అండి. ట్రెడిషనల్గా మనము ఈ నిద్ర తక్కువ అయిపోవడం అనేది పెద్దవారు అంటే ఆల్మోస్ట్ 60-70 ఇయర్స్ వాళ్ళలో చూసేవాళ్ళం. వాళ్ళల్లో జీరియాట్రిక్ ఇష్యూస్, సెనైల్ ఇష్యూస్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ వాళ్ళలో ఎఫెక్ట్ అంత ఎందుకు అవ్వదు అంటే వాళ్ళకి బాడీకి నిద్ర రిక్వైర్మెంట్ అనేది తగ్గిపోతుంది మెల్లగా ఏజ్ పెరిగినందుకు. సో వాళ్ళల్లో ఈ నిద్ర తక్కువైనప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ అవ్వవు. అదే యంగ్ పీపుల్ చూసుకుంటే మీరు వీళ్ళు రోజంతా కష్టపడతారు, రోజంతా ఆఫీస్కి వెళ్తారు, లేదా స్కూల్కి వెళ్తారు, కాలేజ్కి వెళ్తారు, రెగ్యులర్గా పని చేస్తారు. సో వీళ్ళల్లో బాడీ రెస్టోర్ అవ్వడానికి ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ స్లీప్ అనేది చాలా అవసరం. కానీ అన్ఫార్చునేట్లీ వేరియస్ రీజన్స్ వల్ల, చాలా అలవాట్ల వల్ల ఈ మెల్లగా ఈ స్లీప్లెస్నెస్ అనేది ఎక్కువైపోతుంది, ఇన్సామ్నియా అనేది ఎక్కువైపోతుంది. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ మెల్లమెల్లగా స్టార్ట్ అవుతున్నాయి. అండ్ బిఫోర్ దట్ ఈ లక్షణాలు ఇదొక ప్రాబ్లం అని మనం ఎలా కనిపెట్టాలంటారు? సో ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అండి, ఈవెన్ దేర్ ఇస్ వన్ సేయింగ్, మీరు ఒక్క రోజు నిద్ర లేకపోయినా కానీ నెక్స్ట్ డే ఆటోమేటిక్గా గ్రాగినెస్ అంటాము, అంటే కొంచెం చిరాగ్గా ఉంటాము, అలా లేకపోతే ఏదో టైర్డ్గా ఉంటాము అనేది మనం జనరల్గా అబ్జర్వ్ చేస్తాం. కాకపోతే చాలామంది ఏంటంటే ఇలాంటి గ్రాగినెస్ని మెల్లగా అలవాటు చేసేసుకుంటారు. దే డోంట్ అండర్స్టాండ్ దట్ మెల్లగా ఇవన్నీ క్యూములేటివ్ ఎఫెక్ట్లో ప్రాబ్లమ్స్ అవుతాయి. సో క్యూములేటివ్ ఎఫెక్ట్లో మీరు ప్రాబ్లమ్స్ చూసుకుంటే నెంబర్ 1 ప్రాబ్లం వచ్చేది చాలా మందిలో డిఫికల్టీ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద వర్క్. వాళ్ళ పనులు కానీ వాళ్ళ స్టడీస్లో కానీ మెల్లగా కాన్సన్ట్రేషన్ తగ్గిపోతూ ఉంటుంది. వాళ్ళ ప్రొడక్టివిటీ అంటే వాళ్ళు ఎంతసేపట్లో ఆ ఒక పర్టికులర్ చాప్టర్ చదివేయగలుగుతారో లేదా ఒక పర్టికులర్ అసైన్మెంట్ ఆఫీస్లో కంప్లీట్ చేయగలుగుతారో ఈ టైం పెరిగిపోతా పోతుంది. దెన్ సెకండ్ థింగ్ మనం చూసేది చాలా మందిలో మూడ్ డిసార్డర్స్, అంటే మెల్లగా మూడ్ అనేది పాడైపోవడము, ఈవెన్ ఒక హ్యాపీ న్యూస్ వచ్చినా కానీ అంత హ్యాపీనెస్ లేకపోవడము, ఇలాంటివి చూస్తూ ఉంటాం. తర్వాత నెక్స్ట్ మనం కొంచెం ఈ స్టేజెస్ పెరిగినాక ఈ ప్రాబ్లం పెరుగుతూ ఉన్నప్పుడు చూసేది యాంగ్జైటీ డిసార్డర్స్. యాంగ్జైటీ డిసార్డర్స్ అంటే ఎక్కువ గాబరా పడిపోవడము, చిన్న ప్రాబ్లమ్కి కూడా చాలా పెద్ద టెన్షన్ వచ్చేసింది అనుకోవడము, యాంగ్జైటీ డిసార్డర్స్ చూస్తూ ఉంటాం. అండ్ ఫైనలీ వెన్ థింగ్స్ ఆర్ గోయింగ్ రియలీ రాంగ్, దట్ ఈస్ వెన్ వీ స్టార్ట్ సీయింగ్ మెమరీ ప్రాబ్లమ్స్, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం. సో ఇవన్నీ మనకి మెంటల్ ప్రాబ్లమ్స్. తర్వాత అంటే ఎమోషనల్ మెంటల్ ప్రాబ్లమ్స్. తర్వాత ఫిజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫిజికల్ ప్రాబ్లమ్స్ అంటే చాలా మందిలో హైపర్ టెన్షన్స్ రావడము, తర్వాత డయాబెటీస్ రావడము, ఇండైరెక్ట్గా వీళ్ళకి మైగ్రేన్స్ రావడము, ఇలాంటి ఫిజికల్ ప్రాబ్లమ్స్ కూడా మనం ఈ మధ్య చాలా రెగ్యులర్గా చూస్తున్నాం.